అమెరికా స్టాండ్ మార్చుకుంది. వాస్తవంగా ఇరాన్ మీద యుద్ధం ఉండకూడదని అమెరికా అనుకుంటది. ఎందుకయ్యా అంటే ఇరాన్ అక్కడ సేఫ్‌గా ఉన్నంత సేపు దాన్ని బెదిరిస్తా ఉంటది. దాని ఆయిల్‌ని నిషేధించడం ద్వారా తన కంట్రోల్‌లో పెట్టుకుంటది. సేమ్ టైమ్ అరబ్ దేశాలకు ఒక థ్రెట్ ఉండాలి. ఇరాన్ అక్కడ ఉన్నంత సేపు అరబ్ దేశాలు తాము చెప్పు చేతల్లో ఉంటాయి. ఆ ఆయిల్‌ని అమెరికా చెప్పినట్టు అమ్ముతాయి. లేదా ఆయుధాలు అమెరికా నుంచి కొనుక్కుంటాయి. గ్రిప్‌లో ఉంటాయి. ఇరానే గనక పతనమైతే ఇక అరబ్ దేశాలని ఆపేవాడెవడూ లేడు. వాళ్ళని కంట్రోల్ చేయడం అమెరికా వల్ల కాదు. అందుకోసం ఇప్పటిదాకా చూస్తా వచ్చింది. కాకపోతే అణ్వాయుధాలు తయారయ్యి అవి కనుక ఉగ్రవాదుల చేతికి వెళ్తే ఇజ్రాయెల్‌కి అర్థమైపోతుంది. ఫస్ట్ ఇజ్రాయెల్‌ని లేపేస్తది ఇరాన్. తన దగ్గర ఉన్నటువంటి హెజ్బుల్లా, హమాసు ఇట్లాంటి వాళ్ళ ద్వారా. వాళ్ళు కసెక్కిపోయి ఉన్నారు. అదే జరిగిందంటే గనక అమెరికాకి ఇక ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ వ్యవస్థ కూలిపోయినట్టు. ప్రపంచంలో అమెరికా శత్రువులని తన శత్రువులుగా చూస్తుంది ఇజ్రాయెల్. ప్రపంచంలో ఉన్నటువంటి మాఫియా శక్తుల దగ్గర నుండి ఏ డేటానన్నా మొసాద్ కరెక్ట్‌గా ఇస్తది. అమెరికా చెప్తే వాళ్ళని లేపేసి పడేస్తది. అలాంటి ఇజ్రాయెల్ లేకపోతే మళ్ళీ ఈ అరబ్ దేశాలు, ఇరాన్ కూడా మాట వినదు. కాబట్టి ప్రస్తుతానికి ఇరాన్‌ని భారీగా దెబ్బతీసి లైక్ ఇరాక్ లాగా తన గ్రిప్‌లో పెట్టుకోవాలని అయితే చూస్తోంది. అదే సందర్భంలో యుద్ధం మరింత తీవ్రం కానిస్తదా లేదా అనేది చూడాలి.